మొన్న శనగులతో మిక్చర్ చేశా కదా, చాలా టేస్టీ కుదిరింది ఆ రోజు మాత్రం. నిజంగా అసలు బాగా కుదురుద్ది అనమాట అట్లా చాటు మిక్చర్ ఏమైనా చేస్తే ఇంట్లో. కానీ ఈరోజు మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. అసలు శనగులతో ట్రై చేసాము, శనగలతో కూడా ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందా అని. సేమ్ ప్రాసెస్, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా సేమే అనమాట. శనగలను కొంచెం ముందు రోజు నైట్ నానబెట్టుకొని తర్వాత ఉడకబెట్టేసుకొని, ఉడికిన దాంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉప్పు, కారం, పెప్పర్, లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని తింటమే అనమాట. కాకపోతే శనగల్ని ఎట్లా తినాలో అట్లానే తినాలి. చిన్నప్పుడు చక్కగా అమ్మ అయితే తాలింపేసి ఇచ్చేసేది. ఈ శనగల కోసం వినాయక చవితి వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వచ్చేదనమాట. లేకపోతే ఎప్పుడన్నా పూజలకి ప్రసాదాల కింద చేసేవాళ్ళం అనమాట. ఎందుకు టేస్ట్ గురించి వస్తే నిజం చెప్తున్నా, శనగలు తాలింపు పెట్టుకుని తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే అంతగా టేస్ట్ లేదు, కానీ ఇష్టపడే వాళ్ళకి నచ్చిద్ది అనమాట. కాకపోతే నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసేసా, కారం వేసేసా. చూసుకోవాలి, నోట్లో పెట్టుకుంటే ఘాటు అమ్మ ఘాటు అనమాట. ఇంతవరకు మన వీడియో చూసారు, నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే ఇంకొన్ని వీడియోస్ చూడండి. ఇంకా నచ్చిందంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.